ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పోయిన వారం వచ్చినప్పుడు ఏంటి బాధ? 2 కిడ్నీలో ప్రాబ్లం ఉందా? ఈ వారం అంతా ఎట్లా ఉన్నావు? ఇప్పుడు జర మంచిగా ఉన్నా. అప్పటికిప్పటికి జర మంచిగా ఉన్నా. అంటే అప్పుడు ఏమున్నది ఇక్కడికి రాకముందు? అంతకుముందు నాకు ఎక్కడ అన్ని గుంజేటిది. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నా. మీరు ఏం పని చేస్తున్నారు? నేను సెక్యూరిటీగా చేస్తుంటే, నాది శంషాబాద్, పక్కన పోయచెట్టు కూడా నాది. అయితే నేను శంకరపురం దగ్గర కాలేజీ ఉంటుంది, కాలేజీలో సెక్యూరిటీగా పనిచేస్తుంటే 15 ఏళ్ళు అవుతుంది. నాకు అక్కడ నిలబడే డ్యూటీ, కూర్చునే డ్యూటీ ఉండపో, ఆ ప్రాబ్లం అయ్యింది నాకు. ఇప్పుడు ఇక్కడ పోయిన వారం వచ్చినాక నాకు ఇక్కడ మంచిగా అయింది. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. వినండి 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 వినండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాకు ఇప్పుడు మంచిగా అనిపించింది. బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? బుద్ధి చాలా వచ్చింది. ఇప్పుడు మనం ఒక మాట చెప్దాం. మీరు నాకు ఏమైనా తెలుసు? నాకు నేను తెలుసా? మీకు నీకు తెలీదు, ఆమెకు తెలుసేమో. తెలియదు నాకు. టీవీలో తెలియదా? టీవీలో ఇటా నేను చూడలేను. మరి ఎలాగా ఇది? ఏది? ఈయనకి ఎలా తీసుకొచ్చి? మా అడవిలో చెప్పింది. ఏమని చెప్పింది? గురంగూడకి వెళ్తే ఫాస్టర్ చూస్తాడు, అక్కడ తక్కువ అవుతుంది అని చెప్పింది. అంతేనా? ఓకే, హల్లెలూయా. దేవుడు నన్ను ఎంత బలంగా వాడుకున్నాడు. ఒక సాక్ష్యంతో ఇలా ముందుకు వస్తారు చూడండి. అందరూ కానుక వేసుకుంటారు, మేము ఎవరిని బలవంతం చేయ కదా, వేసుకుని ప్రార్థన వేసుకుని వెళ్ళిపోతారు, ఎవరు మిస్ అవ్వరు. ఇక్కడ ఒక పని జరిగింది. ఏం జరిగింది నిజం చెప్పు. నీకేమనిపించింది? అసలు ఏం జరిగింది? నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ కిడ్నీలు అనేది 2 పోయినాయి అని చెప్పారు డాక్టర్. ఏ హాస్పిటల్ అది? నాకు ఈఎస్ఐ హాస్పిటల్, సనత్ నగర్. 2 పోయినాయి. అయితే నాకు చిన్న అని చెప్పారు. మొత్తం చిన్న అయిపోయినాయి కిడ్నీల పని, డయాలసిస్ మీద బతకాలన్నారు. అయితే నేను పోయిన వారం ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేపించుకున్నాను, మంచిగా ఉన్నాను. ఇప్పుడు నాకు నిన్న వచ్చి నేను స్కానింగ్ పోయినాను. స్కానింగ్ పోతే నాకు రిపోర్ట్లలో కొంచెం పెరిగినాయి. నాకు రిపోర్ట్లలో చూస్తే నాకు కిడ్నీలు పెరిగినాయి. అలా ఇంతకుముందు చిన్నగా ఉండే, ఇంతకుముందు పెరిగినాయి. నాకు ఇంతకుముందు నాకు 6 ఉండే, ఇప్పుడు 8.8 అయినాయి. చప్పట్లతో దేవుని కనపరచండి. 8.8 అయినాయి. మళ్ళీ కూడా నేను ఇట్లనే వస్తూ ఉంటా. నాకు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేను ఇంకా వస్తూ ఉంటా. కిడ్నీలు గురించి ఎందుకు బాధపడుతున్నారు? షుగర్ గురించి ఎందుకు బాధపడుతున్నారు? హార్ట్ ప్రాబ్లం గురించి ఎందుకు బాధపడుతున్నారు? గర్భసంచి గురించి ఎందుకు బాధపడుతున్నారు? ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఇక్కడికి రావాలి అందరూ. అంతే. చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. నేను చాలా హ్యాపీ అంటే హ్యాపీ. కానీ ఆనాడు యేసయ్య ఉన్నాడు, చాలా హ్యాపీ అంటే హ్యాపీ. ఇలా ఉండాలి నేను. అంతేనా? ధైర్యం వచ్చేసింది. ముఖంలో కళ వచ్చేసింది నీకు కదా, ముఖంలో కళ వచ్చేసింది. అప్పుడేమైనా ప్రార్థన చేశారు? నీ మీద చేయి పెట్టి ఏలు పెట్టానా? పొట్టలో ఏలు పెట్టానా? చప్పట్లు అది కొట్టండి. కానుక ద్వారా విడుదల. అర్థమైందా? ఎవరైనా నెగిటివ్గా నా గురించి చెడుగా అనుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది న్యాచురల్. ఇక ఎలాంటి వాళ్ళు ఉన్నారో లేరో సేవకులు నాకు తెలియదు, కానీ ఎవరైనా చచ్చిపోతాను అంటారు కదా, అదే వాళ్ళు అంటాం కాదు. వాళ్ళు అంటారు హార్ట్ బీట్ తక్కువైపోయింది, పలసబడిపోయింది, ఇక అయిపోయింది అంటారు కదా. ఎవరాడు చెప్పింది మీకు ఎక్కడ తీసుకురండి అంటాం. వాళ్ళకి వచ్చి నీళ్ళు తెలంగానే నేను ప్రార్థన చేసి లోపల వెళ్ళి కాదో కొంచెం మాట్లాడేసారు. ఈ మనిషి లేచి బాత్రూమ్కి అటు ఇటుకి తిరుగుతూనే ఉంటారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎంత కృపామయుడు యేసయ్యా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. నీకు రోగం తగ్గాల, నీకు బాధ తగ్గాల, నీకు ఓకేనా? బస్కెట్ కొట్టు ఒకసారి చూస్తారు అందరూ. కొట్టా చప్పట్లు కొట్టండి. ఇదిగో వారంలో ఎన్నిసార్లు కిడ్నీ చాలు ఎన్నిసార్లు వారానికి డయాలసిస్? అలాంటి మనిషి ఎవడన్నా కిడ్నీ బస్కిల్ కొడతాడా? హల్లెలూయా.
అది కథ. హల్లెలూయా. ఇదిగో తెలుసా, ఇదిగో శక్తి చేత కానిది, బలంతో కానిది, నా ఆత్మ ద్వారా ఈ కార్యము చేస్తా. తర్వాత ఇంకా వెళ్ళిపోదాము మనం త్వరగా. చదువుడి అల్లే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యా రిఖబా రిబాబాబారా యేసయ్యా. ఆమేన్. అటో వెళ్ళండి, అది చప్పట్లు కొట్టండి. ఎప్పటి నుంచి మీ భార్య ఇంత బాధలు పడుతుంది మామూలుగా? సార్ ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం నుంచి? 3 సంవత్సరాలు అది సార్. అమ్మ నీ పేరేంటి? అనసూయ. ఇప్పుడు నీకు ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు మంచిగా ఉంటుంది అయ్యగారు. బాగుంటుందా? రూపం మారిందా బాబు నాయన? రూపం మారిందా? 3 సంవత్సరాలుగా ఏంటి అసలు సమస్యలు? మేము చర్చ్కే పోతాం, మా ఊళ్ళో చర్చ్ ఉంది, చర్చ్కే పోతాం. మామూలుగా జ్వరం వస్తుందేమో అని ఇంకా అట్లా జ్వరం అనుకుంటున్నావా? అట్లా చూపించుకుంటా హాస్పిటల్కి వెళ్తున్నావా? హాస్పిటల్ కూడా మధ్యలో చూపించినా కానీ ఏం కాదులే, మేము చర్చుకోతున్నాం కదా అని అట్లా దేవుని మీద భారం వేసి బాగా ప్రార్థన చేస్తాం సార్. మోకాళ్ళు ఇట్లా కాయలు కాసిపోయినాయి, ఏం కాదులే అని మాకు దేవుని మీద భారం వేసి మేము పట్టించుకోలేదు సార్. మేము ఇక చిన్నగా అప్పుడప్పుడు హాస్పిటల్ చూపిస్తుంటా, ప్రార్థన చేసుకుంటుంది, జర ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి మంచిగా ఉంటుంది, అట్లే అనుకుంటా కొంచెం కొంచెం రోజులు అయినాక. అంటే ఇప్పుడు మీకు రోగం ఉంది అనుకుంటున్నావు కదా, హాస్పిటల్ తిప్పుతున్నావా? తిప్పినా సార్. ఆ డాక్టర్లు ఏమంటారు? ఆ డాక్టర్లు ఒకరు రోగం చెప్తారు, ఒకరు రోగం చెప్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కడిక్కడ బాగా చూపించావు? ఎక్కడన్నా ఇక్కడ దేవుడేనా మొత్తం? ఇప్పుడు చూపిస్తాను సార్. ఇక్కడికి వచ్చినాక పోలేక నేను ఇక్కడ కాదు, ఇక్కడ రాకముందు ఇంకెవరు ఎక్కడికి వెళ్ళాలి సార్? తిరిగావా? ఎక్కడ తిరిగావు? మిరాలు కూడా చూపించాను సార్. ఏంటది అక్కడ? ఏంటది అక్కడ ఈ పేగులు ముడతొచ్చినాయని సర్జరీ చేశారు సార్. అట్లా చేశారా? ఇప్పుడు అన్నం తిన్నావమ్మా? అప్పుడు వచ్చింది కనుక అంతకుముందు తినలేదు అన్నం. చాలా వీక్ గా వచ్చారండి, దయ్యములు చాలా ఉన్నాయి. అన్నం చూస్తేనే వాకర వస్తుంది, అక్కడ వండుతుంటే ఇక్కడ వాసన వస్తేనే వాకర వచ్చేది, తినబుద్ధి కాకపోయేది, నిద్ర రాదు, మోషన్ ఫ్రీగా రాకపోయేది, మొత్తము ఉరుకులాడేది, శరీరంలో ఏదో ఉరుకులాడినట్టు మొత్తం పారుతున్నట్టుగా పారుతున్నట్టు. నీకు ఎన్ని సంవత్సరాలు? మీ ఆయన 3 అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాల నుంచి. బాధపడ్డోళ్ళకి తెలిస్తే చూస్తారు, ఆయన 1 సంవత్సరం తగ్గించేశాడు. నిద్ర లేదు, అన్నం తినలేదు లేదు, మనిషి అందుకున్నది లేదు, మస్తు ఇబ్బంది పడి దేవాను వేనని. అమ్మా యేసు ఆశీర్వాదానికి వచ్చాక ఎట్లుందమ్మా? మంచిగా ఉన్నాయి. ధైర్యం వచ్చేసిందా? నేను మిరాలగూడ హాస్పిటల్కి పోయి వచ్చాక మా బిడ్డ టీవీ పెట్టితే టీవీలో వస్తుంటే, డాడీ అమ్మను ఇక్కడ తీసుకుపోవాలి, నువ్వు ఎక్కడ తిప్పొద్దు, హాస్పిటల్కి తీసుకుపోవద్దు, నువ్వు ఏ చర్చికి పోవద్దు, కానీ ఇడికే తీసుకుపోవాలి, అమ్మ నువ్వైతే లేట్ చేయొద్దు డాడీ, ఇన్ని ఖర్చు పెట్టినాం కానీ అమ్మని తీసుకొని ఆడికి పోవాలని నా బిడ్డ పట్టు పట్టింది. ఎమ్మటే ఇక్కడ వచ్చిన మేము ఆలోచన చేయకుండా ఇంకా ఈ కాళ్ళనైతే 24 hours ఇట్లా పారుతూ ఉండేది. కుడికాలు ఎక్కువ బుర పారినట్టు ఇక్కడ వచ్చిపోయిన కానీ కాళ్ళు పారడం లేదు. తల్లి చాలా తక్కువ. అన్నం తిని నిద్రపోతున్నావు కదమ్మా, పట్టుకోండి అమ్మా, తల్లిని పట్టుకోండి. చప్పట్లు కొట్టు, నాయలు కొడుతున్నారు, వీళ్ళు కొడతాలా? ఎదురుగుండా ఉన్నాక కొట్టాలా? చప్పట్లు లేపండి. లేపమ్మా లే. ఏ ఊరు మీది ఏ ఊరు? ఈ మైకులు ఈయన కూడా అప్సెట్ అయిపోయాడు. ఈయనకి ఒకటంటే ఒకటి అన్నాడు, ఈయన అప్సెట్ అయిపోయాడు మొత్తం. ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చావా? నీ పేరేంటి? దశరథ. బాగున్నావా సార్? తెల్లవారులు కానీ పొద్దుగులు పని చేస్తే నైట్ ఆడనొచ్చి ప్రార్థన చేయాలి సార్. ఇప్పుడు నైట్ ఇంకా తెల్లవారులు ఆమె దగ్గర కూర్చొని ఇట్లా ప్రార్థన చేసుకుంటూనే కూర్చునేది. ఇట్లా ప్రార్థన చేస్తుంటే ఇంకా జ్వరం నిద్రపోయేది. నేను ప్రార్థన చేస్తుంటే ఇంటి నిండా పాములు వారినట్టు అనిపించేది. ఇట్లా కనిపిస్తున్నాయి అనుకునేది నేను. చాలా సన్న పాములు.
అవునా? అయితే ఆమె ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయాలి సార్. ఇక్కడ మొక్కలు ఇంటి వచ్చేది, ఇక్కడ వచ్చేది, వస్తుంది అనేది. అసలు ఈమెలో ఒక్క శక్తి కాదు, చాలా 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 ఉన్నాయి. అన్ని ప్యాక్ అయిపోయినాయి. నేను చెప్పాను ఈయనకి ఎప్పుడైనా ఎవరైనా ఒకసారి రానిస్తా, కానీ ఇంకా ఈమె రావాలని చెప్తే వస్తున్నారు. వచ్చి అప్పుడల్లా విడుదల పొందుతున్నారు. చాలా ఓకే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దించుగా ఇక్కడికి వచ్చినాక హ్యాపీ కదా అమ్మా? చాలా కష్టాలు పడ్డా, మందిరాలకు వెళ్ళినా కానీ చాలా కష్టాలు పడ్డా కానీ ఎవరు కూడా పట్టించుకొని ఇంత ప్రార్థన చేయలేదు. మరి ఇట్లా సంగతి అని చెప్పినప్పుడు ఎమ్మటే మేము ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చినాక నాకు ఎంతో అలకగా అయిపోయింది. నా శరీరం అంతా, నా బాడీ మొత్తం అలకగా అయిపోయింది. ఎంతో నా గతంలో నేను ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎంతో నేను ఉట్టుట్టు ఇంట్లో తిరుగుతున్నప్పుడే నాలుకంతా బయటికి జాపుకొని ఇట్లా మొత్తం ఉంటుంటేనే పడిపోయేది, నాలుక బయటికి వచ్చేది. ఎవరు కూడా చెప్పలే. నేను వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడే దైవజనుడు నీకు మొత్తం ఇక్కడ ఎక్కడ ఏం నొప్పులు నే మొత్తం చెప్పిండు. నీకు ఏ భాగంలో ఏమవుతుందో చెప్పుకొని రాని చోట్ల కూడా నీకు నొప్పులు, అంత ఇబ్బంది చాలా ఉంది. ఇక్కడ మొత్తం లాగేస్తుంది. నేను అసలు రాయనికి పోయినప్పుడు కూడా నేను ఎందుకు రాయలేదు, మరి అయ్యగారి ముందు వచ్చి నిలబడ్డప్పుడు నువ్వు ఎందుకు రాయలే, మొత్తం ఇక్కడ లాగుతుంది కదా నీకు అని నాకు చెప్పిండు. ఎంతో నాకు అనిపించింది, దేవా నువ్వే నడిపించినవు, అయ్యగారిలో నువ్వు ఉన్నావని నేను నమ్మిన. అయ్యగారి ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. నేను వచ్చింది కాక మా అక్క కొడుకులు కూడా ఎమ్మటే నేను ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిండ్రు. ఇంకా ఎంతోమంది రావాలి ఈ స్థలంలో. దేవుడు కార్యం చేస్తున్న అయ్యగారి ద్వారా ఎంతో కార్యం చేస్తున్నా. నేను నమ్ముచున్నా, నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచిండు. మరి అయ్యగారి ప్రార్థన ద్వారా నేను మంచిగా ఉన్నా. దయచేసి గమనించండి, ఏమి బాధలు నాకేమీ అక్కడ రాయలేదు, నాకు చెప్పలేదు. మీరు కూడా చెప్పకూడదు. తండ్రి నాలోంచి మీతో మాట ఎక్కడ నొప్పి ఉంది, చెవిలో ఉందా, కడుపులో ఉందా, టాయిలెట్ మీద ఉందా, అన్నీ నాకు దేవుడు చెప్తారు. నేను అలాగే చెప్పి విడుదల పరుస్తాను. మాకు సమయం ఇవ్వాలి, మీరందరూ విడుదల పొందాలి. అమ్మ ఏం పేరు మళ్ళీ చెప్పు? అనసూయ. ధైర్యంగా ఉండి తల్లి. రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా అనండి అందరూ. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా చెప్పాలి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. మంచి దేవుడు మన దేవుడు. చెప్పండి, మంచి దేవుడు. చెప్పండి, ఏం దేవుడు మన దేవుడు? మంచి దేవుడు, మంచి దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఎవరైనా ఎంత పాపం చేసిన వాళ్ళు ఉన్నా, ఎంత పాపిష్టులు ఉన్నా, ఎంత దుర్మార్గులు ఉన్నా, ఘోరమైన పాపి ఇక్కడ ఉన్నా, ఇప్పుడైనా నువ్వు చెప్పేయి, ఇలా మీరు ఎక్కడ చూడలేదు ప్రార్థన చూశారు, ఇప్పుడు ఇక నా పాపం అంతా విడిచిపెట్టేస్తా ప్రభువా, నువ్వు నిజమైన వాడు. హల్లెలూయా. ఎందుకంటే కొంతమందికి చర్చికి వెళ్తే ఆ పాస్ గారి మీదే కోపం ఉంటుంది. ఆ పాస్ గారిని చూస్తేనే కోపం ఉంటుంది కొంతమందికి. మనకు కూడా తెలుస్తాయి ఆ విషయాలు. ఇక్కడికి వచ్చాక రానోడు అబ్బా ఇక్కడ యేసయ్య అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. నేను మాటిచ్చాను ఒక సిస్టర్ వాళ్ళకి, వాళ్ళది అసలు చిలుకలూరుపేట. వాళ్ళ డాడీ హెడ్ మాస్టర్ ఎవరు ఉన్నారు, చిలుకలూరుపేట వాళ్ళది. ఆయన హార్ట్ ప్రాబ్లం అయితే చచ్చిపోయారు. 5 ఆడపిల్లలు వాళ్ళకి. అయితే నేను వచ్చాను అక్కడ. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే నర్సరావుపేటలో ఏదో జూపుడి సెంటర్లో పక్కనే ఉంది అక్కడ చర్చి, వాళ్ళ పక్కనే ఉన్నారు అక్కడ. మొన్న వచ్చాను వాళ్ళకి, ఎప్పుడో ఇచ్చాను టైము, వాళ్ళకి వచ్చాను. వాళ్ళ 5 అమ్మాయిల్లో 2వ అమ్మాయికి 2 కాళ్ళు పడిపోయినాయి. అబద్ధము, డాక్టర్లు ఎలాంటి అబద్ధములు చెప్తారు మనకు తెలిసిందే కదా. అది ఆమెకి
పెళ్ళి అవ్వలేదు. 5 మందిలో ఈమెకి పెళ్ళి అవ్వలే, ఇంకా చిన్నవాడి పెళ్ళి అవ్వలే. 3కి పెళ్ళిళ్ళు అయినాయి. ఒకరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఒకరు ఏమో అక్కడే ఉన్నారు. ఈ రెండో మనిషి మమత పేరు, కాళ్ళు పడిపోయినాయి. డాక్టర్లు చెప్తున్నారు నడుము పూసలు అన్నీ అరిగిపోయి టీబీ వచ్చేసింది, మెడకు ఆపరేషన్ చేయాలి, నడానికి ఆపరేషన్ అప్పుడు వీళ్ళకి కొంచెం వెళ్ళారు కానీ ధైర్యం జరిపాలి. ఎందుకంటే బాగా వీక్ అయిపోయింది, పెళ్ళి లేదు ఏం లేదు, వీక్ అయిపోయింది. ఆమెకి 43 సంవత్సరాలు ఇప్పుడు. ఇక టీవీలో ఇక ఎవరు మాట ఏం లేదు, వాళ్ళ బావలు ఇంకా ఉంటారు బంధువులు, ఎవరు మాట లేదు. ఆ పాప ప్రియాంక కూతురు, చిన్నవాడి అందరికంటే 5 మనిషి. టీవీలో చూసారు, ఇక ఈ భాస్కర్ దగ్గర తగ్గుతుందని ఇక్కడికి పట్టుకొచ్చారు ఆవిడని, కాళ్ళు లేని మనిషిని పట్టుకొచ్చారు, ఇక్కడే కూర్చున్నారు. అలా ఉంది. నేను వెళ్ళి అమ్మ ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుని విడుదల పొందండి వెళ్ళండి అని చెప్తే కొద్దిగా ఆలోచన చేసి వాళ్ళ దగ్గర ఉందో లేదో చేశారు, వెళ్ళారు. 1 వారంలో నాకు ఫోన్ చేశారు, ఏమండి ఎలా ఉంది, అలాగే ఉంది, ఏం తగ్గలేదండి అన్నట్టుగా చేశారు. అక్కడ పెద్ద సమస్య ఉంది వాళ్ళకి. ఆయన ఏమైనా దేవుడా బాగు చేయటానికి అట్లా చెప్పి గొడవలు అవుతున్నాయి అక్కడ. అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ బావలు, వాళ్ళ చూశారు ఇక్కడ అద్భుతాలు అన్నారు. ఎవరు మీకు ఎందుకు తగ్గలేదు గట్టి ఒక క్యాగేసి ఒక్క ఫోన్లో మాట్లాడుతున్నా, ఏసై ఆమెకి వెళ్ళిపోయి స్వస్థత ఇచ్చాడు, ఇప్పుడు నడిచేస్తుంది నార్మల్. హల్లెలూయా. అయ్యా మీరు ఇంత గొప్ప, ఇంత గొడవలైనవి అన్నారు. ఆయన దేవుడా, ఆయన నడిపించడానికి దేవుడా అని బావగారు వాళ్ళు అడుగుతుంటే ఈ యవ్వన బిడ్డ పెళ్ళి కాలేదు పాపం. నిజంగా దేవుడా కాదా అనేది నిరూపణ అయిపోయిందా లేదా? చప్పలు కొట్టండి. అసలు మమత సిస్టర్ హ్యాపీ ఇంట్లోకి వెళ్ళాం. రాత్రి ఇక్కడ మేము ఉదయం 9-10 గంటలకు వస్తాం మాట ఇస్తే రాత్రి 10 అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం. వెళ్ళినప్పుడు ఆమె నార్మల్ నడుతుంది, ఎక్కడ నొప్పి ఉందంటే అసలు ఎక్కడ నొప్పి లేదంటుంది. నడుములో, తెల్ల మెడలో, కాళ్ళు నార్మల్గా నడుచుకుంటూ వచ్చేస్తుంది. చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. నిజంగా మీకు చెప్పుకోవడం విషయం కూడా ఒకటి ఉంది, అది కూడా యేసయ్య నామములో విడుదల వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు చాలామందికి డాక్టర్లు చెప్తున్నారు చాలా అబద్ధాలు, నడుము అరిగిపోయిందని చెప్తారు. మొన్న ఒంగోలు వచ్చిన ఆయన బిఎస్ఎన్లో పనిచేశారు, ఆ బ్రదరు బిఎస్ఎన్ అదే పనిచేశారు, రిటైర్డ్ అయిపోయారు. కొడుకు, కూతురు, భార్య. 25 సంవత్సరాలు అయింది నడుము అరిగిపోయి పగిలిపోయిందని చెప్పారంట, చిట్లిపోయిందని. ఆమె నడవటానికి లేదు. ఇక్కడికి తీసుకొచ్చారు, వాళ్ళకి డబ్బులు కూడా లేకపోతే అన్ని కష్టాల్లో ఉన్నారు, కూతురికి భార్యకి. ఇక్కడ దిగొచ్చారు. నేను వేస్తున్నావు ఆమె అని అంటే ఎగిరి ఇంత దూరం పడుతుంది. ఆవిడ చెప్తుంది ఇంటికి రావాలని చెప్పాంలే, వాళ్ళ కూతురికి కొడుకు కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదు. నేను చెప్పిన ఇంటికి వస్తున్నానని చెప్పి పిలిచారు. నేను వెళ్ళంగానే రిపోర్ట్లు చూపించండి. అబద్ధాలు రిపోర్ట్లు నేను చూడను అంతే. సభలు కొట్టాలి. అబద్ధాలు రిపోర్ట్లు నేను చూడను. నిమిషాల మీద నువ్వు నడుస్తావు. అబద్ధాలు రిపోర్ట్లు నేను చూడను. రిపోర్ట్లతో నాకు పని లేదు. హెచ్ఐవీలు ఉన్నాయి, ఇంకో ఉన్నాయి, నాకు సంబంధం లేదు. అసలు రిపోర్ట్లు, కిడ్నీలు, అసలు రిపోర్ట్లు మనకు పని లేదు. అసలు రిపోర్ట్లు నువ్వు తేవద్దు, నేను చూడను, నాకు చెప్పదు. నేను మాట్లాడుతున్న లోపల నడుస్తావమ్మా అన్న. ఆమె చెప్తుంది, అమ్మ అయ్యా 20 సంవత్సరాలు అయింది పడిపోయి నువ్వు కదా. అప్పుడు చిట్లిపోయినాయి అంటున్న ఎముకలు మొత్తం. ఆగాగు మాట్లాడుతుండగానే దేవుడు కాళ్ళకి శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. భోజనం చేసుకుని కిందకు వస్తుంటే మాతో పాటుగా మెట్లు దిగేసి కారు కాడికి వచ్చేసారు. చప్పలు కొట్టాడు. వాళ్ళు చెప్తారు 60 మంది పాస్టర్లు వచ్చారు ఇప్పుడు వరకు. ఎంతమంది అంట? 60 మంది దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. 60 మంది. ఈయన మంచి విశ్వాసుడు, బిఎస్ఎన్ఎల్ కదా, డబ్బులు ఉంటాయి, సేవ మంచిగా ఇస్తాడు, వస్తారు కదా. పాపం సేవకులు వెళ్ళినందుకు తప్పు పట్టట్లేదు. నేను పోటుగాడు కాదు, మనమందరూ ఒకటే. హల్లెలూయా. ఒక్కొక్కరు దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. హల్లెలూయా. నాకు ఇలాంటి స్వస్థత ఇచ్చాడు. నేను ఎవరికి చేయబెట్టి ఇప్పుడుకొచ్చి ఈ 15 సంవత్సరాలు ఇక్కడ మేము ఈ స్థలం కూడా ఒక 100 రోజులు ఉపవాసం, నేను అడిగితే ఒక 100 రోజులు ఉపవాసం ఉంటే ఇస్తానంటే ఇచ్చాడు ఈ దేవుడు. ఇది అంతా. ఇంకొక స్థలం ఉంది భవన్గిరిలో. ఇక్కడ ఒక మనిషిని నడుచుకుంటూ వస్తాం చూశాను. ఆయన పేరు వెంకటేశా, నువ్వేనా? అసలు మీరేనా? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీరేనా? రండి పట్టుకొచ్చండి, ఆయన ఇక్కడికి పట్టుకురండి. ఆయన 2 సార్లు అండి తలకాయలు ఆపరేషన్ చేశారు ఆయనకి. డాక్టర్లు చచ్చిపోతాడు తీసుకోమన్నాడు.
నిజంగా ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి మెడలు వెనక్కి తిరిగిపోయి పడిపోయి కళ్ళు చూపు లేదు, నోటి మాటలు ఇక్కడ కూడా లేదు. ప్రార్థన చేసాక కంటి చూపు, నోటి మాట వచ్చింది. పట్టుకోదు. అసలు ఆయన నడుతున్నాడు కదా. ఈ వారం కాక అంతకుముందు వారు ఇక్కడే మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నోటి మాట లేదు, ఏం లేదు. ఇక పలస పడిపోయి ఉంది. ఇవాళ నేను బ్రతికిస్తాను మాట చెప్పాను. చప్పలు కొట్టండి, ఈయన చూడండి ఒకసారి. అసలు ఈయన బ్రతుకుతాడు అని 1% కూడా లేదండి, 1% కూడా లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన తలకేలో ఎలా కొట్టేశారు చూడండి డాక్టర్ గారు. మనం ఏదో కొడతాం కదా, అట్లా కొట్టేశారు చూడండి. ఎన్నిసార్లు కొట్టారు ఇప్పటికి? 2 సార్లు కొట్టేశారా? ఎక్కడెక్కడ కొట్టారు మీ ఆయన్ని? కొట్టినగాడే కొట్టారా? చూడండి, ఈయనకి ఫస్ట్ ఏమైంది? ఈయనకి ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్ అని క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్లో, క్యాన్సర్లో ఈ అబద్ధాలు నమ్ముతున్నారా? మనోని తీసుకెళ్ళి ఇగో కొట్టేస్తున్నారు చూడండి. తలకాయకి ఇదిగో ఎలా కొట్టారు చూడండి. ఇక్కడికి వచ్చావు కదా, ఇలా వచ్చినప్పుడు ఎలా నడుచుకుంటూ వచ్చాడా, ఎలా ఎత్తుకుని వచ్చారా? ఎత్తుకుని వచ్చారు. ఈయన ఎందుకు తీసుకొచ్చారు అనుకున్నా? ఎందుకంటే హాస్పిటల్, ఏ హాస్పిటల్ అది? బస్వతారక బంజారాస్. వాళ్ళు చచ్చిపోతారు తీసుకోండి అని చెప్తే తీసుకొచ్చారు. ఇక్కడ కుర్చీలు ఇట్లా పడేశారు, ఈయన ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చచ్చిపోతాడు కదా అనుకున్నా. శనివారం జస్ట్ ప్రార్థన చేశాక కళ్ళు తెరిచాడు, అంతేనమ్మా? కళ్ళు మూసిపోయింది. నోరు ఎట్లా పెట్టాడో చూపించు, నాలుగు బయటిది. అందుకే ఇక అదే పొజిషన్. ఇక మాట లేదు, చూపు లేదు, తిండి లేదు, ఇంకోటి లేదు. నీళ్ళు పోతే నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. అలాంటి మనిషిని ఏ పాస్టర్ ఉండు ఇక్కడ నేను బతికేస్తా అంటారా? మీకు తెలిసిన పాస్టర్లు ఎక్కడన్నా అన్నారా? మీద చప్పట్లు కొట్టండి. మరి అయితే అనరు కదా అన్న. ఈ మనోడికి అదే బాగా ఊరు వెళ్ళారు, బాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆటో నడుపుతుంటే నడుపుతా, సోమవారం నడుపుతా అన్నాడు. ఇది ఏ ఊరి మీద? అసలు ఊరేది? మహబూబ్నగర్. సరే బాగానే ఉన్నాడు కదా అంటే ఇంటికి తీసుకెళ్ళేసరికి మేడలు వెళ్ళిపోయి మళ్ళీ అట్లా అయిపోతే లాస్ట్లో మళ్ళీ శనివారం తీసుకొచ్చేసరికి మనిషి లేడేక. అట్లా ప్రార్థన చేసుకు కొద్దిగా ఏదో ఉన్నాడు. అటు పొడుగు పెడితే మొత్తం చప్పుడు కాకుండా అయిపోయింది. ఏసై నాకు ఇచ్చిన కృప ఉంది కదా. అమ్మ ఏం లేదు, మీరు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి గుల్గోజీకి ఇచ్చి తీసుకురా, నేను బ్రతికేస్తా మాట ఇచ్చాను కదా అన్న. ఇవాళ నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. నడు వెంకటయ్య నడు. హల్లెలూయా. యేసయ్యాను. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? ఈమె ఈ హైదరాబాద్ తెలవదు, పెద్ద చదువుకోలేదు. ఈమె తల్లి కానీ ఈయన తల్లి కానీ వీళ్ళ అన్నదమ్ములు కానీ ఈమె అన్నదమ్ములు ఎవరు రాలేదండి. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ ఒంటరిగా తిప్పుతుంది. అయ్యా నా భర్తను బ్రతికిచ్చయ్యా, నా భర్త ఇది తప్ప ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇప్పుడు 3 పిల్లలు. అయితే ఎంతమంది పిల్లలు నీకు? ఆడోళ్ళ మగోళ్ళ? 3 పిల్లడు. అక్కడ ఇలా పుట్టాడంటే ఈయన పడిపోయాడు అంట, అంతే. బ్యాలెన్స్ అంతేనా? ఏమైనా గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు సార్. ఈయనకు 9 నెలలు, ఆయన బాబు కూడా 9 నెలలు. ఈయనకి ఇలా పడిపోయి 9 నెల, బాబు పుట్టి 9 నెలలు. ఆ బాబు ఇలా పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఇప్పుడు వరకు ఆ బాబుని చూశాడు ఆయన కళ్ళతో? చూసిండు కానీ అంత ఆయన చూసుకోలేకైనా బాబు ఇప్పుడు ఇట్లా ఉంటే గుర్తుపడతాడు. అలాగే పిల్లోడు పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఏమో తెలియదు మనకు ఆ విషయాలు. ఆ తర్వాత ఈయనకి ఈ రూపము ముఖం లేదు. నాలికలు బయటికి పెట్టి నోరు తెరిచి కళ్ళు మూసుకుని మాట కూడా లాకుండా ఉన్నది. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు అందరికీ. 96401834. కరెక్టేనా? ఈమెకి రాదు, ఈమె మనవాడు చెప్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ఇక్కడ యేసై ఉన్నాడా లేదా? ఉన్నాడంటే చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా. ఇలాంటి పరిచయం మేము ఎక్కడన్నా చూసారా? ఇలాగ అన్నాను. మరి చూడలేదంటే చూసారా? ఇంత మంచి భాష గారిని చూసారా? ఎవరినైనా సరే ఎవడు రావడని చెప్పి రారా ఇక్కడికి బాగు చేస్తానని చెప్పిన పాస్టర్ గారు ఉన్నారంటే, ఏ కేసు అయినా బాధ అయినా భరిస్తా రా, నేను బ్రతికిస్తానని చెప్పిన పాస్టర్ నేను. చప్పలు కొట్టాలి గట్టిగా. ఇక్కడ వారంలో ఇలా అయిపోయాడు. చప్పలు కొట్టాడు గట్టిగా. నిజంగానే నా గుండెల మీద ఇలా చెయ్యేసుకుని చెప్తున్నా. ఎంత నాకు ధైర్యం ఉంది, బతికిస్తగలిగిన ధైర్యం. నిజమా కాదా? కాదన్న వాళ్ళు చేయొద్దండి. ఇది కొంతమంది అంటారు టీవీలో 1 నిమిషంలో తగ్గిపోయింది. ఎన్ని నిమిషాల్లో తగ్గిపోయింది? మీ ఆయనకి ఎక్కడ? ఇక్కడ 2 రోజులకి తగ్గిపోయింది సార్. ఆదివారం సోమవారం వస్తే తగ్గిపోయింది. ఎట్లా వేసావుగా? ఎట్లా తీసాడు నాలుగప్పుడు? అట్లా ఉన్నాడు కదా. అని ముట్టుకున్నాను నేను వచ్చి
ముట్టుకోలేదా? కాళ్ళు అండి నిజంగా అనకూడదు, కాళ్ళు ఏది ఇలా నరికైతే గజగజగజ వణుకుద్ది కదా, ఎట్లా వణికింది? కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతున్నాయండి, చచ్చిపోతారు కదా అట్లా ఉంటే. ఇలా అలా అన్నం లేదు కడుపులో, తిండి లేదు, ఈ తలకే కొట్టేశారు, అవన్నీ గుడ్డలు పెట్టారు, గుడ్డలు చుట్టేసింది, అన్నీ తీసేయాలని చెప్పాం మనం. హల్లెలూయా. నాకు తెలిసి నేను యేసు ప్రభు నమ్ముకుని దాదాపు 30 సంవత్సరాలు పైనది, కానీ నేనైతే ఏ పాస్టర్ కూడా ఇట్లా స్టేజ్ మీద పిలిచి బాగు చేసిన మనిషిని అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు చెప్పండి, ఆ పాస్టర్ గారు ఎవరు. మనకి ఎక్కువ తెలియదు, ఆంధ్ర తెలంగాణ తెలిసి ఎక్కువ తెలియదు. ఇలా బ్రతికించిన ఒక సేవకుడు పాస్టర్ సుదర్శన్ రావు బోనాలా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వెళ్ళిపోండి. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తారు. ఈ బిడ్డ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఈ బిడ్డకే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ సారి గుండెలో నొప్పి వచ్చింది. దేవుడు తగ్గించేసాడు. చప్పలు కొట్టింది గట్టి. తర్వాత మొన్న దేనికోసం వచ్చామమ్మా? కడుపులో గడ్డ కోసం. అమ్మా కడుపులో గడ్డ కరిగిపోయిందా, ఉందా? నొప్పి అయితే లేదు. ఆపరేషన్ చేయాలన్నారా? నైట్ వెళ్ళాలనుకున్నారు, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పోయిన శనివారం హాస్పిటల్కి వెళ్ళి ఆ గడ్డ తీపించుకోవాలి వీడు, అంతేనా? గడ్డ ఉందా? మరి ఎన్నాళ్ళు మట్టి ఉందా ఆ నొప్పి నీకు? అప్పుడు 3-4 నెలలు మట్టి గడ్డ, కడుపులో గడ్డతో నొప్పితో బాధపడింది. పోయిన వారు ఇక్కడ ప్రార్థన చేయించుకుంది, యేసయ్య విడిపించాడు. చప్పలు కొట్టారు. బాగుందమ్మా? ఓకే, మరోసారి ప్రార్థన చేస్తా. పట్టుకోండి. ఎంతమంది విడుదల పొందారు? ముందుకు వచ్చి సాక్షి. ఫ్రీ అయిపోయిందమ్మా? ఫ్రీ అయింది. ఏమైంది అసలు నీకు? ఏం బాధ వచ్చి ఇక్కడ? నొప్పి వల్ల ఒక మనిషి కొండ పెట్టాలి, ఒక మనిషి లేపాలి. నిందా పరుగులెట్టు, నాతో పాటు కదా పరుగులెడతాను. చూడండి, చప్పులు కట్టండి గట్టిగా. ఆమేన్. మీ తల్లి వాళ్ళ కుమారుడు. ఆమేన్. పట్టుకో. సహోదరుడు ఆపరేషన్, గుండె ఆపరేషన్ అయిపోయింది. మైకమండే, గుండె ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? పరిగెట్టు, నాతో పాటుగా పరిగెట్టు, గరగరా తిరుగో, ఉరుకో. రైట్, చప్పులు కట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏం బాధ వచ్చావు? నడుము వస్తుంది సార్, మొక్కల నొప్పి అవుతుంది, అందుకే ఇవాళ వచ్చినాను. ఇప్పుడు ఉందా నడుము నొప్పి, మొక్కల నొప్పి? పట్టుకో, చప్పులు కొట్టాడు గట్టిగా. మంచిది, అన్ని నొప్పి తక్కువ అయింది ఈ రోజు వచ్చినందుకు. ఏ ఊరి మీద అసలు? మాది మైక్నగర్. మా ఊరు. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? సుమలత. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత నీరసంగా వచ్చావా? ఎలాగుంది ఇప్పుడు? బాగుందా? నాకు ఎగురు గంటలే. హల్లెలూయా. ఏది మీ కూతురేది? ఇడ్రాను. థ్యాంక్ యూ జీసస్. ఈ పాపలో కూడా ఈ ప్రభావాలు ఉన్నాయి. అక్కడ నిలబడి, మీ అమ్మ దగ్గర నిలబడి. పట్టుకోండి, వాళ్ళిద్దరిని పట్టుకోండి. శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడికి తాకటం, ఆ అభిషేకంలో గొప్ప విడుదల పొందటం, వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచుకుంటారు. ఆమేన్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి వాడదాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం, అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.